హలో. కేవలం తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగానే కాకుండా భారతదేశ వ్యాప్తంగా అలాగే ప్రపంచంలోని తెలుగువారు అలాగే మిగతా వాళ్ళంతా కూడా ఎంతో ఇష్టపడి కొలిచే దైవం, కలియుగ ప్రత్యక్ష దైవం ఎవరు అంటే వెంటనే వెంకటేశ్వర స్వామి వారి పేరు చెబుతారు. మరి తిరుమల కొండలపై వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి అంతా ఎదురు చూస్తూ ఉంటారు. అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి పవిత్ర పుణ్యక్షేత్రానికి సంబంధించి చాలా వార్తలు ఎప్పటికప్పుడు కొత్తగానే కనిపిస్తాయి మనకి. అయితే ప్రపంచం నలుమూలల ఎక్కడున్నా సరే ఆ ఏడుకొండల స్వామివారిని, ఆ దేవదేవుణ్ణి, శ్రీవారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు భక్తులు. అయితే స్వామివారిని దర్శించుకోవాలి అంటే చాలా వరకు కూడా చాలామంది సెంటిమెంట్గా భావించి మెట్ల మార్గం పైనుంచి దర్శించుకుంటూ ఉంటారు. అయితే ఈ మెట్ల మార్గం ఎన్ని రకాలుగా ఉంది అంటే సాధారణంగా మనకి తెలుసున్నవి రెండు మార్గాలు ఎక్కువగా చెప్తూ ఉంటాం, అనుకుంటూ ఉంటాం. వాటి ద్వారానే చేరుకుంటూ ఉంటాం ఆ స్వామివారి సన్నిధికి. ఒకటి అలిపిరి నుంచి వెళ్ళడం పైకి, రెండవది శ్రీవారి మెట్టు మార్గం. అయితే ఈ అలిపిరి మెట్ల మార్గం అలాగే శ్రీవారి మెట్టు మార్గం ఇవే కాకుండా ఇప్పుడు భక్తులకు మార్గాన్ని మరింత సులభతరం చేయడానికి మరో 7 మార్గాలను తీసుకురావడం జరిగింది. మీకు తెలుసా? అంటే మరో 7 మార్గాల ద్వారా కూడా స్వామివారిని చేరుకోవచ్చు, మన మొక్కులు చెల్లించుకోవచ్చు నడక దారిన. తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళడానికి ఒకటి అలిపిరి మెట్ల మార్గం, అలాగే ఇంకొకటి రోడ్డు మార్గం అని అంతా అనుకుంటూ ఉంటారు. కానీ కాలినడకన వెళ్ళే వారికి మాత్రం 8 మార్గాలు ఉన్నాయని తెలిస్తే ఖచ్చితంగా మీరంతా ఆశ్చర్యపోతారు. ఇక ఆ మార్గాలు ఏమిటో ఇప్పుడు ఒకసారి చూద్దామా? అందులో ఫస్ట్ది అలిపిరి మెట్లు. మనందరికీ కూడా బాగా తెలిసిన దారి. తిరుమల వెంకటేశ్వర స్వామి వారి గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ దారి బాగా తెలుసు. మొత్తం 3550 మెట్లు ఉంటాయి ఇందులో. ఇక రెండవది శ్రీవారి పాదాలు, అదే శ్రీవారి మెట్టు. శ్రీనివాసుడు వైకుంఠం నుంచి వచ్చేటప్పుడు మొదటి పాదం ఇక్కడే పెట్టాడని చెబుతూ ఉంటారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఇక్కడ అనుమతినిస్తూ ఉంటారు. ఇక మూడవ మార్గం మామండూరు. తిరుమలకు వెళ్ళేటువంటి వాటిల్లో మూడవ దారి మామండూరు. ఇది తిరుమల కొండకు ఈశాన్య దిక్కున ఉంటుందన్నమాట. దీనికి మించిన దారి ఇంకొకటి లేదు అంటూ ఉంటారు పూర్వీకులు. విజయనగర రాజులు ఈ దారిలో నడిచే యాత్రికుల సౌకర్యార్థం రాతి మెట్లను కూడా ఏర్పాటు చేశారు. ఇక 4వ మార్గం శ్యామల కోన. తిరుమల కొండకు పశ్చిమాన ఉన్న కళ్యాణి డ్యాం దగ్గర దానిని ఆనుకొని ఈ శ్యామల కోన అనే ప్రాంతం నుంచి తిరుమలకు వెళ్ళొచ్చు. ఇక 5వ మార్గం కళ్యాణి డ్యాం మలుపు. కళ్యాణి డ్యాం వద్ద నుంచి దారి గుండా 3 కిలోమీటర్ల మేర ముందుకు వెళితే ఒక మలుపు వస్తుంది. ఇక అక్కడి నుంచి తూర్పు వైపు తిరిగి మళ్ళీ కొంత దూరం ప్రయాణిస్తే తిరుమలలోని ఎత్తైన నారాయణగిరి వచ్చేస్తుంది. ఇక 6వ మార్గం కుక్కల దొడ్డి అంటారు. కడప సరిహద్దుల్లో చిత్తూరు ప్రారంభంలో కుక్కల దొడ్డి అనే ఒక ప్రాంతంలో తుంబుర తీర్థం పాప వినాశనం మీదుగా తిరుమలకు వెళ్ళొచ్చు. ఇక 7వ మార్గం అవ్వాచారి కోన. అన్నింటిలోనూ 7వ దారి అవ్వాచారి కోన. ఈ దారి గుండా వెళితే కూడా తిరుమల కొండకు చేరుకోవచ్చు అని చెబుతున్నారు. ఇది రేణిగుంట సమీపంలో ఆంజనేయపురం అనే గ్రామం నుంచి తిరుమలకు వెళ్ళడానికి దారి అనమాట. ఇక 8వ మార్గం ఏనుగుల దారి. అంటే ఈ ఏనుగుల దారి అంటే ఏమిటో తెలుసా? ఏనుగులు ప్రయాణించినటువంటి దారి కాబట్టి ఆ పేరు వచ్చిందని పూర్వీకులు చెబుతూ ఉంటారు. తిరుమలలో నిర్మించిన అందమైన మండపాలకు కావాల్సిన రాతి స్తంభాలను ఏనుగుల గుండా ఈ మార్గాన్నే చేరవేశారట. అందుకని ఏనుగుల దారి అంటూ ఉంటారు. ఇలా ఇన్ని మార్గాల ద్వారా కూడా చేరుకోవచ్చని ఇప్పుడు టీటీడీ కొత్తగా ఆల్రెడీ ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్ దగ్గర నుంచి మొదలు పెడితే టీటీడీ పాలకవర్గం కూడా ఈ అన్ని మార్గాలను కూడా ఖచ్చితంగా సులభతరం చేసి అత్యద్భుతంగా మలిస్తే మరింత అంటే భక్తులకు చేరువవచ్చు, భక్తులు అత్యంత ఈజీగా కూడా స్వామివారిని దర్శించుకోవచ్చని ఆలోచిస్తూ ఉన్నారు. ఈ మార్గాలను కూడా తీర్చిదిద్దే పనిలో ఉన్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. మొత్తానికి మనకు తెలిసిన 2 దారులే కాకుండా ఇలా 8 దారులు ఉండడం మాత్రం నిజంగా చాలా ఆశ్చర్యపరిచే విషయం కదా.